ఇదే ఇంట్లో మనది స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ చేశారు. ఇదా? ఇది. ఓకే. 2 రోజులు షూటింగ్ చేశారు. ఎన్టీఆర్ సినిమా చేస్తుంటే నేను పైన బెడ్రూమ్లోంచి అప్పుడు అయ్యప్ప మాల వేసుకుని ఉన్నా. అటు వచ్చి చూస్తుంటే కింద సీన్ చేస్తున్నారు, చూశాను. ఎన్టీఆర్ షార్ట్గా ఉన్నాడు. పైనుంచి చూసి ఎన్టీఆర్ హరికృష్ణ గారు వాళ్ళ ఇది అని చెప్పిన తర్వాత పైనుంచి చూశాను. ఆ యాక్టింగ్ అది బాగా నచ్చింది. తర్వాత ఆ రోజు నైటు ఇంట్లో ఆలోచిస్తూ ఎవరితో స్పార్క్ మంచి టాలెంటెడ్ కుర్రల్లా ఉన్నాడు, వీడితో మనం ఎందుకు సినిమా చేయకూడదు అని చెప్పి ఒక కమర్షియల్ డైరెక్టర్ని పెట్టి కమర్షియల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబట్టి ఎన్టీఆర్ బాలకృష్ణ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఏదైనా పెట్టి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత ఆ 2 రోజులు అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత పెద్దగా సరే మాట్లాడదాం అని చెప్పి అనుకుని షూటింగ్ కూడా వెళ్ళాను. ఒక రోజు వెళ్ళిన తర్వాత సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకో మా ఇంట్లో షూటింగ్ చేశాక నీ మీద సినిమా చేయాలనిపించింది ఏంటని అడిగితే, భలేవారు సార్ మీరు ఎప్పుడప్పుడు బాబాయ్తో సినిమా తీశారు కదా సార్ అన్నాను. నాకు టైం నేను ఆలోచించి చెప్తానని చెప్పి ఎవరితో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి గోపాల్ దగ్గరికి వెళ్ళాను. గోపాల్ మీ ఫ్రెండ్ కాబట్టి. అంటే గోపాల్ అసోసియేట్ డైరెక్టర్గా, నేను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా రాఘవేంద్ర గారి దగ్గర కొన్ని సినిమాలు చేశాం. అప్పటి నుంచి టెక్నీషియన్స్ పైగా మెడ్రాస్. కానీ భయం అనిపించలేదా? ఇప్పుడంటే బాలకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ కొడుకు, బాలకృష్ణ అప్పటికి నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అనగానే అప్పుడు ఇంత ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇంత పెద్ద స్టారు కాదు, బట్ ఇలాగా డైలాగ్ డెలివరీ ఉంటుందా, ఎంత డ్యాన్స్ చేసేవాడా, సింగిల్ టేక్ ఆర్టిస్టా, ఇవన్నీ ఉన్నాయా సార్ అప్పుల్లో? ఏ సపోర్ట్ లేకుండా పైకి లేపడం కష్టం కదా అప్పుల్లో. అప్పుడు ఇదే జరిగింది డిస్కషన్. చేస్తే గోపాల్ దగ్గరికి వెళ్తే ఆ రోజు గోపాల్ పొజిషన్ నేను తెలుసా మీకు? సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్, నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్. ఓకే. దాని తర్వాత ఏ సినిమా చేయాలని కూర్చున్నాడు. ఓకే. ఏ సినిమా చేయాలని కూర్చున్న టైంలో నేను వెళ్తే అసలు నీకేమైనా బుద్ధి ఉందా, మత్తుందా, ఇప్పుడు ఇంత పెద్ద హిట్లు ఇచ్చి కూర్చున్నాను, పెద్ద హీరోని తెచ్చుకోవచ్చు కదా, అప్కమింగ్ హీరోతోటి చేయటం ఏంటి, చిన్న హీరోతో చేయటం ఏంటి అనే దాంతో అప్పుడు అన్నాడు. ఎన్టీఆర్తో సినిమా అనగానే ఎన్టీఆర్ మీద చంటి మనకు వర్కౌట్ అవుతుందా, అంత బిజినెస్ అవుతుందా, ఇప్పుడు అప్పటికే పెద్ద బడ్జెట్లు సినిమాలు కదా అనే లెక్కలో ఉన్నారు. లేదు గోపాల్, నాకెందుకో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అది ఇది అన్నాను. నీకు ఏదైనా చేయాలంటే చూద్దాం, దాన్ని బట్టి ఆలోచిద్దాం అని చెప్పి అన్నాడు. అనేది అది మాకు ఒక 1 month పట్టింది. 1 month ఎన్టీఆర్ని హీరోగా పెడదాం వద్దని అందరూ వద్దని. ఓన్లీ రీజన్ ఏంటి సార్? అంటే గోపాల్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇచ్చేసి పెద్ద ఎక్కడున్న టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆ టైంలో ఆ రేంజ్ ఖర్చు పెట్టాలంటే వర్కౌట్ అవుతుంది కదా. ఆది అవన్నీ తీశాడు కదా. అప్పటికి ఆది రిలీజ్ అవ్వలేదు, స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అవ్వలేదు. స్టూడెంట్ నెంబర్ 1 కూడా రిలీజ్ అవ్వాలా, ఆది రిలీజ్ అవ్వాలా. నేను ఆ స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ టైంలో కుర్రని చూసి చేద్దామన్నది. ఓకే. ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు కదా అని. అప్పుడు నేను అంటే టైం తీసుకున్నాను సార్. పరశురు గోపాలకృష్ణ గారి దగ్గర కూర్చున్నాను. గోపాలకృష్ణ గారితో చెప్పాను, గురువా ఏం చేద్దాం ఇలా అంటే, ఆలోచించరా ఇంతే ఉన్నాడు కదా గోపాల్, ఏమో 2 ప్రపంచానికి అతను ఇంతే ఉన్నాడు. ఇన్ ది సెన్స్ అప్పుడు ఆయన మైండ్లో కూడా నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, గోపాల్ ఆ రేంజ్లో ఆలోచిస్తున్నాడు కదా, చిరంజీవి బాలకృష్ణ ఆ రేంజ్లో ఆలోచిస్తున్నాడు, తిని పెట్టి ఎలా చేస్తావరా ఒకసారి ఆలోచించుకో నువ్వు అంటే. నేను మొండోళ్ళలాగా పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేద్దామని గోపాల్ తెచ్చింది. సరే గోపాల్ అన్నాడు, సరే నువ్వు చేద్దాం అంటున్నావు కదా, ఓకే డన్ చేద్దామని చెప్పి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాను. నేను ఎన్టీఆర్ని అప్పట్లో తాత అని పిలిచేవాడిని. అంటే నాకు పెద్ద ఎన్టీఆర్ మీద దీని మీద తాత అని పిలిచి, తాత బి గోపాల్తో నీతో సినిమా చేయాలనుకుంటున్నాను.
వెంటనే కౌగులించేసి కాళ్ళకి నమస్కారం పెట్టేసి ముద్దులు పెట్టేసి ఇవన్నీ గిల్లేసి కొరికేసి అల్లరి చేసాడు. అప్పుడు కూడా అలానే ఉండేవాళ్ళు. అప్పుడు ఎక్కువ అల్లరి, ఇప్పుడు తక్కువ. ఇంకా అప్పుడు భయంకరమైన అల్లరి. ఓకే. సరే బాబు బి గోపాల్తో అంటే బాబాయ్తో 2 సూపర్ హిట్లు ఇచ్చేసాడు. అది దీని మీద సో అనుకోకుండా అది మనం చేద్దామని ఫిక్స్ అయ్యాం. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది, హిట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అవ్వకముందే ఆది స్టార్ట్ అయింది. అది రిలీజ్ అయింది. ఆది జరుగుతున్న టైంలో మేము సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే. కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడే ఓపెనింగ్ చేసాం, కిందే ఓపెనింగ్ చేసాం. అప్పుడు పాతిళ్ళు ఉన్నప్పుడే చేసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆది సూపర్ హిట్ అయిపోయింది. ఆది సూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం బడ్జెట్ పెంచుదాం ఓకే అని కొంచెం బడ్జెట్ పెంచుకున్నాం. అప్పుడు గోపాల్కి ప్యారలల్గా ఇందిరా సినిమా, ఓ పక్కన చిరంజీవి తోటి ఇందిరా తీస్తూ, ఓ పక్కన ఎన్టీఆర్ తోటి అల్లరి రాముడు, 2 ప్యారలల్గా జరిగినాయి షూటింగ్లు. ఓకే. 2 ఇంచుమించు ఒకేసారి రిలీజ్ అయింది. ఓకే. అది సూపర్ హిట్ అయింది, ఇది హిట్ అయింది. ఇందిరా సూపర్ హిట్. నగ్మా నరేష్ అప్పుడు దాకా నరేష్ ఇంట్లో కూర్చున్నావాడిని, నరేష్ని కూర్చోబెట్టి అప్పుడే బయటికి తీసుకొచ్చింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనుకున్న క్యారెక్టర్ అది. అప్పుడు నరేష్ని తీసుకొచ్చి పెట్టింది అది. ఓకే. సో నగ్మా నరేష్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ సినిమా అది మనకి 47 సెంటర్స్లో 100 days ఆడింది. ఓకే. సో అది ఫస్ట్ ఫంక్షన్ అఫిషియల్గా శిల్పకళా వేదికలో చంద్రబాబు గారిని వాళ్ళందరినీ పిలిపించి, అప్పుడు సీఎం అయిన హరికృష్ణ గారిని కూడా పిలిపించి ఫస్ట్ డయాస్ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి ఫంక్షన్ చేసింది ఎన్టీఆర్కి మొట్టమొదటి ఫంక్షన్ అది. అంతేనా? ఫ్యామిలీ కలిపింది కూడా అప్పుడేనా? అప్పుడు కలపడం ఏంటి, అప్పుడు కలిసి ఉన్నారో లోపల ఏంటి, బట్ అఫిషియల్గా పబ్లిక్లో ఒక స్టేజ్ మీద హరికృష్ణ ఈయన్ని కలిపి దండేసింది ఆ ఫంక్షన్. ఎన్టీఆర్ని హరికృష్ణ గారిని, హరికృష్ణ ఇద్దరు కలిపి తండ్రి కొడుకులుగా దండేసింది. ఇద్దరిని సన్మానించింది అప్పుడు. ఓకే. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు కదా? చాలా హ్యాపీ. అసలు ఫస్ట్ ఎన్టీఆర్తో మేము పాల్కొల్లో షూటింగ్ చేస్తున్నాం అల్లరి రాముడిది. అది అప్పుడు రిలీజ్ అయింది సినిమా, సూపర్ హిట్ అయింది. మేము షూటింగ్లో ఉండగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత ఏవైనా బాలయ్య బాబు తోటి ఎన్టీఆర్తో ఫోన్ మాట్లాడించాలి. అప్పుడు దాకా మాట్లాడలేదు? ఇప్పుడు లేవు. బాలకృష్ణ ఎప్పుడు లేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడకపోతే అప్పుడు మాట్లాడేద్దామంటే ఓ రోజు నైటు అతను తారకే అనేవాడు, బాబాయ్ చేత మాట్లాడాలి, వస్తే బాగుండు, మంచి హిట్ అయింది కదా, ఇతను బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటుంది కదా అనే దాంతో అనుకుని బాలయ్య బాబుకి ఫోన్ చేశాను నేను. బాబు ఇక్కడ షూటింగ్లో ఉన్నాం పాల్కొల్లో. బాలయ్య కూడా పాల్కొల్లు షూటింగ్ వచ్చాడు. అప్పుడు మేము కృష్ణబాబు పాల్కొల్లు చేసాం షూటింగ్. అలా షూటింగ్లో ఉన్నాం బాబు, ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా, కంగ్రాట్ చెప్తే బాగుంటుంది కదా బాబు. ఉన్నాడా అక్కడ అన్నాడు, ఇక్కడ ఉన్నాడు బాబు, ఈ అడుగు ఫోన్ అన్నాడు. వెంటనే సడన్గా ఫోన్ ఇస్తే కంగ్రాట్స్ అది ఇది అంటే ఇక 2 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత అయిపోయాక ఈ తారక ఏడుపు అనమాట, ఒళ్ళో పడుకుని ఏడ్చేసి నాకు కూడా కళ్ళంటి నీళ్ళు అంటే ఒక చిన్నపిల్లలాగా, ఇది గోపాల్ కూడా ముగ్గురు కూర్చుని ఏంటో అసలు ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా. తర్వాత నుంచి ఇంకా అతను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత మా సినిమా ఆడటం, 100 days ఫంక్షన్గా అందరినీ పిలవటం, స్టేజ్ మీద అందరినీ ఒక ఇది చేయటం, ఇదంతా ఇదప్పటికి బాగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.